लेइंग हो रही है। साथियों, आज जिस पुट्टा पार्थी नामक जगह पर हम सभी यहाँ उपस्थित हैं, यह आध्यात्मिकता, शिक्षा और सेवा भाव के लिए केवल भारत में ही नहीं बल्कि सारी दुनिया भर में जाना जाता है। श्री सत्य साईं बाबा ने शिक्षा, स्वास्थ्य और मानव सेवा के अनेक संस्थानों के रूप में अपना जो आशीर्वाद इस नगर को दिया है, वह आज भी यहाँ की प्रगति के मुख्य कारणों में से एक है। సోదరి సోదరులారా, ఈరోజు చాలా ప్రత్యేకమైంది. ఈరోజు ఒక నవశకం ప్రారంభమవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో, భారతదేశ రక్షణ రంగ చరిత్రలో ఒక చారిత్రాత్మక అధ్యాయాన్ని లిఖించబోతున్నాం. ఈరోజు ఇక్కడ ఏకకాలంలో అనేక ప్రాజెక్టులకి శంకుస్థాపన కార్యక్రమం జరగబోతుంది. మిత్రులారా, ఈ పుట్టపర్తి అనే పేరు కలిగిన ప్రాంతంలో మనం ఉన్నాం. ఇక్కడ విద్య, సేవ, ఆధ్యాత్మికతో ప్రపంచం అంతా కూడా ప్రసిద్ధిగాంచింది. శ్రీ భగవాన్ సత్యసాయి బాబా యొక్క మానవ సేవ, విద్య, వైద్యం కోసం అనేక సంస్థలు స్థాపించాయి. ఆ రూపంలో ఈ యొక్క ప్రాంతాన్ని ఆశీర్వదించారు. ఇది ఈరోజు ఈ ప్రాంతం యొక్క ప్రగతికి ఒక కారణం. साथियों, मैंने अपने लंबे सार्वजनिक जीवन में अनेक लीडर्स को देखा है, अनेक रिप्रेजेंटेटिव्स के साथ काम करने का अवसर भी मुझे प्राप्त हुआ है, अनेक विजनरी लोगों के साथ काम किया है। लेकिन टेक्नोलॉजी के प्रति जो जुनून, डेवलपमेंट के प्रति जो कमिटमेंट और फ्यूचर को प्रेडिक्ट कर पाने की जो दूरदृष्टि हमें नायडू गारू में है, वह बिरले ही देखने को मिलती है। जब बात श्री नायडू गारू की हो तो छोटा सोचना, मैं समझता हूँ, संभव ही नहीं है। और आंध्र प्रदेश के विकास के लिए जिस कमिटमेंट के साथ इन्होंने काम किया है, उसकी सराहना मैं दावे के साथ कहना चाहता हूँ, भारत ही नहीं बल्कि इंटरनेशनल फोरम्स पर भी हुई है। మిత్రులారా, నా సుదీర్ఘ ప్రజా సామాజిక జీవితంలో ఎంతో మంది నాయకులు చూశాను, ఎంతో మంది ప్రజాప్రతినిధులతో పనిచేశాను, అత్యంత దార్శనికులైన వారితో కూడా పనిచేశాను. కానీ నాయుడు గారిలో ఉన్న సాంకేతిక పట్ల విపరీతమైన అభివృద్ధి పట్ల నిబద్ధత, భవిష్యత్తును సరిగ్గా అంచనా వేయగలిగే దూరదృష్టి చాలా అరుదుగా కనిపిస్తాయి. నాయుడు గారు ఏదైనా చిన్న విషయం ఆలోచించరు. ఆయన ఆలోచించడం కూడా అసాధ్యం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కొరకు చిత్తశుద్ధితో వారు చేస్తున్న కృషి భారతదేశంలోనే కాక అంతర్జాతీయ వేదికలపైన కూడా ప్రశంసలు అందుకున్నాయి. बहनों भाइयों, आप लोगों को मालूम होगा कि नायडू गारू को अनेक अंतर्राष्ट्रीय सम्मान भी प्राप्त हुए हैं। वर्ल्ड इकोनॉमिक फोरम तथा अन्य इंटरनेशनल ऑर्गेनाइजेशंस ने इनकी अचीवमेंट्स को एक्नॉलेज किया है। प्रॉफिट नाम की मैगजीन ने तो 2001 में ही इन्हें 7 वर्किंग वंडर्स में शामिल किया था, जो अपने आप में इनकी क्षमता को दिखाता है। आपका टेम्परामेंट मैं अच्छी तरह जानता हूँ साइंटिफिक है, और आईटी और इनोवेशन को लेकर आपका फोकस इनक्रेडिबल है। और यही कारण है कि गूगल जैसी बड़ी और मल्टीनेशनल कंपनी लाखों करोड़ों रुपए के अपने एआई डाटा सेंटर की स्थापना के लिए वह आंध्र प्रदेश को ही चुनती है। और मुझे पूर्ण विश्वास है कि आने वाले समय में नायडू गारू के नेतृत्व में एपी यानी आंध्र प्रदेश, एपी यानी एडवांस प्रदेश बनकर उभरेगा। और जिस तरह से एनडीए सरकार आंध्र प्रदेश के विकास के लिए काम कर रही है, वह पूरे भारत के लिए रोल मॉडल बनकर सामने आ रहा है। శ్రీ చంద్రబాబు నాయుడు గారు అనేక అంతర్జాతీయ సత్కారాలు లభించాయి. ప్రపంచ ఆర్థిక మండలి మరియు అనేక అంతర్జాతీయ సంస్థలు వారు విజయాల్ని గుర్తించాయి. ఈ మధ్య ప్రాఫిట్ అనే మ్యాగజైన్ 7 పనిచేస్తున్న విచిత్రాల్లో, అంటే 7 వర్కింగ్ వండర్స్లో వీరి పేరు కూడా చర్చించబడింది. ఇది ఆయన సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. ఆయన దృక్పథం శాస్త్రీయమైనది. ఐటీ మరియు వినూత్న ఆవిష్కరణల విషయంలో వస్తే ఆయన ఫోకస్ అద్వితీయమైంది.
ఈ కారణంగానే గూగుల్ వంటి భారీ బహుళ జాతి సంస్థ లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి ఎంపిక చేసుకున్నాయి. భవిష్యత్తులో నాయుడు గారి నాయకత్వంలో ఏపీ అంటే అడ్వాన్స్ ఆంధ్రప్రదేశ్, ప్రగతిశీల ప్రదేశ్గా రూపుదిద్దుకోబోతుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తున్న తీరు యావత్ దేశానికి ఒక విశేషమైన నమూనాగా మారి అందరికీ ముందు నిలుస్తుంది. आज इस फाउंडेशन